వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. రోడ్లపై అడ్డదిడ్డంగా పడేసిన చెత్తా చెదరాన్ని, గృహాల్లో ఊడ్చి తెచ్చిన వేస్ట్ ను తీసుకువెళ్లి పరిశుభ్రతకు శ్రీకారం చుడుతూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న పారిశుద్ధ కార్మికులకు ఇలా టీ అందిస్తూ ఈ మహిళ చేసిన చిన్న సాయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రతిరోజు మన నగరాన్ని శుభ్రంగా ఉంచేందుకు తెల్లవారుజాము నుంచి శ్రమించే మున్సిపల్ కార్మికులకు కాసిని టీ నీళ్లు, టిఫిన్ వగైరా అందించి మన కోసం కష్టపడే వారిని గుర్తించాలని ఆమె ఆలోచన నెటిజన్ల హృదయాలను తాకి ప్రశంసలు అందుకుంటోంది. కోనసీమ జిల్లా రామచంద్రపురంలో 10వ తరగతి గదిలోనే ఓ విద్యార్థి అకస్మాత్తుగా కింద పడిపోవడంతో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. విద్యార్థుల్లోనూ గుండెపోటు మరణాలు సంభవించడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. తిరుపతి వద్దు నెల్లూరే ముద్దంటూ నెల్లూరు జిల్లా పొదలకూరు గేట్ సెంటర్ వద్ద డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం ఎదుట బీజేపీ నిరసన చేపట్టి అధికారులకు వినతులను అందజేసింది. బీజేపీ మండల పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించిన నేతలు మాట్లాడుతూ రాపూరు, సైదాపురం, కలువాయి మండలాలను నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని డిమాండ్ చేశారు. రాపూరు మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపడంతో కండలేరు జలాశయం కింద ఉన్న కలువాయి, సైదాపురం రైతులు, ప్రజలు కష్టాలు తప్పవన్నారు. తిరుపతి జిల్లాలో కలిపే ఆలోచన వెనక్కి తీసుకునే విధంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సబ్ కమిటీకి నివేదిక పంపాలని డిమాండ్ చేశారు. కమిటీ తరఫున ఈ మండలాల విభజన గురించి మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాము. కలువాయి, రాపూరు, సైదాపురం మండలాలను తిరుపతిలో కలపడంలో చాలా బాధాకరము. తిరుపతిలో కలిపినందున సర్వేపల్లి నియోజకవర్గం ప్రజలు, పొదలకూరు మండలం, మణిపూరు మండలం ప్రజలు సుమారు 30 గ్రామాలలో చాలా నష్టపోతారు. సైదాపురం, డాగపూడి, వాగుడిపట్టి, ఊసపల్లి, అంకుపల్లి, పులికల్లు, మొగుళ్ళూరు, పొదలకూరు, వీరంపల్లి, బిర్దవోలు, గొట్లపాలెం, చాటగొట్ల, గొట్లపాలెము, మనుబోలు ఇవన్నీ కూడా మునకలోకి వచ్చేస్తాయి. ఈ యొక్క విభజన జరిగితే ప్రజలు చాలా నష్టపోతారు. విభజన జరగద్దు. పొదలకూరు మండలం కానీ, సైదాపురం మండలము, రాపూరు మండలము, కలువాయి మండలము నెల్లూరు జిల్లాలోనే ఉంచాలి. ప్రజల అభిష్టానం మేరకు జిల్లా ప్రజలు నెల్లూరు జిల్లా ఉండాలని కోరుకుంటున్నారు. జిల్లా ప్రజలు చంద్రబాబు నాయుడు కావాలని కోరుకున్న దానికి మీరు ఈ పని చేయకూడదు. కాబట్టి సర్వేపల్లి నియోజకవర్గం మా ఎమ్మెల్యే గారు ఒక ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకొని పోయి సబ్ కమిటీ దగ్గరికి ఈ విషయం తీసుకుపోయి నెల్లూరు జిల్లాలోనే కలువాయి, రాపూరు, సైదాపురం మండలాల్లో కొనసాగాలని చెప్పి ఆయన గట్టిగా ఆయన వాదన వినిపించి మండలాలను నెల్లూరులోనే కలపాలి. ఈ మండలాలు నెల్లూరులో కలవకపోతే పొదలకూరు మండలము తీవ్రంగా నష్టపోతుంది. ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. వేసవి కాలంలో తాగునీటికి కూడా అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇదే విధంగా జరిగితే రాపూరు, సైదాపురం, కలువాయి మండలాలలో పొదలకూరు మండలాలు కొట్టుకునే పరిస్థితి కూడా వస్తుంది. ఈ విషయాలన్నీ జరగకుండా జాగ్రత్తగా మీరు ఆలోచన చేసి ప్రజలను బాగుపరచాలనే ఉద్దేశంతో నెల్లూరు జిల్లాలోనే సైదాపురం, రాపూరు, కలువాయి మండలాన్ని నెల్లూరు జిల్లాలో ఉంచాలని మేము గట్టిగా చర్య తీసుకొని మేము ఎంతవరకైనా పోతాము. ఈ ఎవనాయ కాదు, మేము ఆమరణ నిరాదీక్షకైనా మేము ముందు కూర్చుంటాము. కాబట్టి దయచేసి కలువాయి, సైదాపురం, రాపూరు మండలాన్ని తిరుపతిలో కలపొద్దు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.